సోషల్ మీడియా మనకు తెలియకుండానే మనకే మన ఇంటి మీద గిల్ట్‌ని క్రియేట్ చేస్తుంది. ఐ డోంట్ నో వై నో వన్ టాక్స్ అబౌట్ దిస్ గిల్ట్ ఫీలింగ్ అండ్ వియర్డ్ ఫీలింగ్ దట్ ఎవ్రి వుమన్ గెట్. నేను ఖాళీగా ఉన్నప్పుడు జనరల్‌గా వీడియోస్ హోమ్ వ్లాగ్స్ అని, డైలీ రొటీన్ వ్లాగ్స్ అని అలాంటి వీడియోస్ చూస్తూ ఉంటాను. అందులో బ్యూటిఫుల్ కిచెన్స్, వైట్ కర్టన్స్, వుడెన్ షెల్ఫ్స్, బ్యూటిఫుల్ లైటింగ్ అండ్ బాల్కనీ బ్రీజెస్, మ్యాచింగ్ కప్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ వీడియో అయిపోయాక మీరెప్పుడైనా సరే మీరు మీ కిచెన్‌లోకి వెళ్లి ఒక సెకండ్ అయినా, అరే! మనిల్లు ఎందుకు బాలేదు అని అనిపించిందా మీకు? నాకైతే అబ్బా! చాలా సార్లు అనిపించింది. అండ్ ఫన్నీ థింగ్ ఏంటంటే వీడియో చూసినంత సేపు ఇన్‌స్పైర్ అవుతాం. వన్స్ వీడియో క్లోజ్ చేశాక కంపేర్ చేసుకుంటున్నాం. మనకు తెలియకుండానే కంపేర్ చేసేసుకుంటున్నాం. అరే! నా దగ్గర కాఫీ మగ్ లేదే, నా కిచెన్ కౌంటర్ టాప్ బాలేదే, మా ఇంట్లో ప్లాంట్స్ లేవు, నేచురల్ లైటింగ్ రాదు అనేసి. అండ్ ఇంకా డేంజరస్ థాట్ ఏంటంటే ఇలాంటి ఇల్లుంటే నేను కూడా వీడియో స్టార్ట్ చేసేదాన్ని. అసలు యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేయడానికి మన కిచెన్ ఏం తప్పు చేసింది? అండ్ నాకు తర్వాత ఇవన్నీ చూసాక కొంతమంది హౌస్ వైఫ్స్ అరే! వాళ్ళకంత టైం ఎక్కడ దొరుకుతుంది? ఇల్లు అంత నీట్‌గా పెట్టుకున్నారు. అండ్ మళ్ళీ వీడియో షూట్ చేస్తున్నారు, ఎడిట్ చేస్తున్నారు, పోస్ట్ చేస్తున్న వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా చాలా బావుంది. అండ్ వాళ్ళ ఇల్లు కూడా చాలా పర్ఫెక్ట్‌గా ఉంది అని ఫీల్ అవుతూ అని ఐ మీన్ అని చూపిస్తున్నారు గదా! కానీ వీడియోస్ వెనకాల పడిన కష్టం ఎవరికీ తెలీదు కదండీ. ఆ 10 మినిట్స్ వీడియోని మనం మన ఎంటైర్ లైఫ్ అండ్ మన ఎంటైర్ హోమ్ తోటి కంపేర్ చేసుకోవడం కూడా కరెక్ట్ కాదు. క్రియేటర్స్‌కి కూడా కష్టాలుంటాయి కదా! అలా అని చెప్పి మన ఆర్డినరీ హోమ్స్ ఏం తక్కువ కాదు. మన ఇంట్లో గూడా ఉంటాయి. మన ఇంట్లో గూడా మంచి మార్నింగ్ టీ ఉంటుంది. ఫ్రెష్ దోస స్మెల్ ఉంటుంది. అమ్మ కిచెన్‌లో మాట్లాడుతుంది. ఈవినింగ్ మన బాల్కనీలో ఫ్రెష్ ఎయిర్ ఒస్తది. అండ్ వీకెండ్ క్లీనింగ్స్ ఉంటాయి. ఇవన్నీ ఎస్థెటిక్ కాకపోవచ్చు. కానీ లైఫ్ మాత్రం ఇక్కడే జరుగుతుంది. అండ్ ప్రతి ఒక్క డే, ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ హౌస్‌లో ఇక్కడే లైఫ్ మొదలవుతుంది. ఎవ్రీ డే కదా! అండ్ పింట్రెస్ట్ హోమ్స్‌ని మనం ఎంజాయ్ చేయొచ్చు. అండ్ బ్యూటిఫుల్ హోమ్స్ నుంచి ఇన్‌స్పిరేషన్ తీసుకోవచ్చు. కానీ మీ హోమ్‌ని జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు గదా! ఎందుకంటే పీస్ అనేది కిచెన్ వల్ల రాదండి. బ్యూటిఫుల్ కిచెన్స్ వల్ల, ఇంటీరియర్స్ వల్ల అయితే రాదు. నాకు కూడా డ్రీమ్ హోమ్ ఉంది. ఫ్యూచర్‌లో బిల్డ్ చేసుకోవాలని ఉంది. కానీ ఆ డ్రీమ్ హోమ్ కోసం వెయిట్ చేస్తూ, ప్రస్తుతం ఉన్న ఇంట్లో బ్యూటిఫుల్ మెమోరీస్‌ని క్రియేట్ చేసుకోకుండా మాత్రం నేను మిస్ అవ్వను. మేబీ మన ఇల్లు పింట్రెస్ట్‌లా ఉండకపోవచ్చు కానీ, మన లైఫ్, మన స్టోరీ మన హోమ్‌లోనే స్టార్ట్ అవుతుంది కదా! ఒప్పుకుంటారా? నేను చెప్పేదేంటంటే, అసలు గిల్టీ‌గా ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఎవరికుండే కష్టాలు వాళ్ళకుంటాయి. అండ్ మనం కంపారిజన్ చేసుకోకపోవడమే బెటర్ అండి. ఎవరి ఇల్లు వాళ్ళకి సూపర్‌గా ఉంటది. ఎవరికున్న దాంట్లో వాళ్ళ వెసులుబాటుని బట్టి వాళ్ళ మార్నింగ్ రొటీన్‌ని, వాళ్ళ క్లీనింగ్ రొటీన్స్‌ని